గెలిచాక వార్డు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడానికి నాకేమి కాంట్రాక్టులు బిజినెస్లు లేవని 16వ వార్డు ప్రజలకు అందుబాటులోనే ఉండి సేవ చేస్తానని 16వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి వంగల శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ వార్డులో వంగల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 16వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డుల అభివృద్ధిలో కేంద్రం నిధులు ఉన్నాయని, కేంద్రం నిధులతోనే వార్డులు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో 16వ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గుర్తు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఒక 17 గురించి ఇంటి పేరు ఏం పేరు? माता की भारत माता की कमलंपु गुर्तुके कमलंपु गुर्तुके వంగల శ్రీనన్న గారి నాయకత్వం వంగల శ్రీనన్న గారి నాయకత్వం 16వ వార్డు అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాన్ని, వారి ఆధ్యాత్మిక కష్టాన్ని మీరు చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే తను దేశం కోసం ఎంత పోరాడుతుండో మీకు తెలుసు. ఈరోజు చూసుకుంటే మతాలను అడుక్కుంటా చంపే పరిస్థితి కనబడుతుంది. అది మీరు గమనించాలి. మోడీ గారు ఉండుట్లా మనం ఇంత స్వేచ్ఛగా మనం ముందుకు పోగలుగుతున్నాం. అభివృద్ధి కూడా ఎంతో వేగంగా, ఇండియాను ఎంతో వేగంగా ముందుకు తీసుకెళ్తున్న మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కరీంనగర్లో మన ఎంపీ బండి సంజయ్ అన్న గారు అయితే అద్భుతంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో వండుకుంటూ, మొన్ననే ఇక్కడ దగ్గర 9 బోర్లు కూడా మన వెమ్లవాడ చుట్టుపక్కల వేయించడం జరిగింది. దాదాపు 9 బోర్లు వేయించడం జరిగింది. ఇంకా కూడా అంటే నీళ్ళ సమస్య ఇప్పటిది కాదు, చాలా రోజులు ఉండే. అప్పుడు 20 ఏళ్ళ కింద కూడా ఇక్కడ రామన్న సర్పంచ్గా ఉండే. 20 ఏళ్ళ కిందనే ప్రజల కష్టాలు ఆలోచించి తన ఆకాశగంగా తీసుకురావడం జరిగింది. నిజంగా అద్భుతమైన స్కీము. తదనంతరం దాన్ని రాను దాన్ని ఆయన పేరుండ దాన్ని తీసేసి ఏదో ఆ నల్ల ఈ నల్ల అని పెట్టి కూడా ఇబ్బందులు పెడుతున్న రోజులు ఇప్పుడు కనబడుతున్నాయి. అలాగే మన హాస్పిటల్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా వికాసరావు సార్ గారు కూడా ప్రతిమ హాస్పిటల్ ఉన్నది, అందుబాటులో ఉన్నది. వాళ్ళు కూడా మనకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా బీజేపీ తరఫున మనకు అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి ఒక్కరికి 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలకు తీర్చడానికి 100% నేను ప్రయత్నించి ముందుకు వెళ్ళినా. మీరు ప్రతి ఒక్కరిని తెలుసుకోండి అమ్మా. నేను ఎక్కడ కూడా అవినీతి అనేది ఇక్కడ లేదు. ఈ వార్డులో మీరు తెలుసుకొని వంగలసీన వ్యక్తి 16వ వార్డు ప్రజలు మళ్ళీ ఒక్కసారి గమనించాలి. వంగలసీన అనే వ్యక్తి అసలు ఎటువంటి వ్యక్తి, మనకు అందుబాటులో ఉండడా, లేకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుడు, ఆయనకి ఏమైనా బిజినెస్లు ఉండో, కాంట్రాక్టర్లు ఉండో, అవి ఉండో, ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉంటాడా అని మీరు కనుక్కొనే నాకు ఓటేయరమ్మా. నిజంగా చెప్తున్నా, అందుబాటులో ఉంటాడని అనుకుంటేనే నేను బీజేపీకి ఓటేయరని, పువ్వు గుర్తు మీద ఓటేయరని చెప్పి సగౌరవంగా అందరికీ కూడా మళ్ళొక్కసారి నేను వివరించుకుంటున్నామా. ప్లీజ్ దయచేసి మన పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి 16వ వార్డు ప్రజలందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై.